సాయిరాం. సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ కూడా బాబా గారి దయవలన ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని, మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబా గారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా బాబా గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముందుగా బాబా గారి పాద పద్మాలకైతే ఒక్కసారి నమస్కరించుకుని వీడియోలకైతే వెళ్ళిపోదాం. ఇక ఈరోజు బాబా గారు సాయి మాటగా నా నోట ఏం పలికించబోతున్నారు అంటే, బిడ్డ ఈ రోజు చెప్పే సందేశం గుండె గుప్పెట్లో పెట్టుకుని విను. ఎందుకంటే ఎన్నో ప్రశ్నలు ఎన్నోసార్లు ఎంత కన్నీళ్లతో నన్ను అడిగావో నాకు తెలుసు. నా ముందు మోకాళ్ళ మీద కూర్చొని 2 చేతులు జోడించి, బాబా నాకు ఈ కర్మ ఏంటి, నా జీవితం ఏంటి అని అడిగావు. గుర్తుందా? నీ కష్టాలకి నీ కన్నీళ్లకి కారణం ఏంటో తెలుసా? నీ సంతానమే నీ కర్మ, నీ బిడ్డలే నీ కర్మ. వినటానికి ఒంట్లో జలధరింపు పుడుతోంది కదా, భయం వేస్తోంది కదా, కాళ్ళు వణుకుతున్నాయి కదా. ఏంటి బాబా, నా బిడ్డలు నా కర్మ నా కష్టాలకు కారణం అవుతున్నారా అంటూ విను. అందుకే చెప్పాను గుండె గుప్పెట్లో పెట్టుకోమని. ఈ రోజు నీ సంతానం గురించి నీ బిడ్డల గురించి ఒక పచ్చి నిజం చెప్తాను బిడ్డ. విన్నావు అంటే గుండెలు బాదుకునేలా ఏడుస్తావు. నీ కళ్ళల్లో కన్నీళ్లు పొంగుతాయి, ఆగకుండా జలజల రాలిపోతాయి. కన్నీళ్లు ఆగవు, నీ వెన్నులో వణుకు పుడుతుంది. ఎందుకో తెలుసా? ఎన్నో ప్రశ్నలు నన్ను అడిగావు. గుర్తుందా? బాబా, నా ఇంట్లో బాగాలేదు, నా బంధాలు బాగాలేవు, నా సంబంధాలు బాగాలేవు, నా కడుపును పుట్టిన బిడ్డలు చెడు తిరుగుళ్ళు తిరుగుతున్నారు, చెడిపోతున్నారు, మాట వినటం లేదు, చదవటం లేదు, చెడు అలవాట్లకు బానిసలు అవుతున్నారు, నన్ను సరిగ్గా చూసుకోవట్లేదు, కనీసం పట్టెడు అన్నం కూడా పెట్టడం లేదు, వృద్ధాశ్రమంలో పడేయాలని చూస్తున్నారు. అలాగే మా అత్త మామలు నన్ను సరిగ్గా చూసుకోవటం లేదు, నన్ను హింసిస్తున్నారు, ప్రతిరోజు మాటలతో బాధ పెడుతున్నారు, మా వారు నన్ను సరిగ్గా చూసుకోవటం లేదు, లేదా నా భార్య నాకు అనుకూలంగా లేదు. ఇలా ఎన్ని 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 అడిగావు బిడ్డ. అర్థందా? వీటన్నింటికి కారణం ఏంటో తెలుసా? నీ సంతానమే. నీ సంతానమే. నీ సంతానం గురించి పచ్చి నిజాలు ఈరోజు చెప్పబోతున్నా. నీ ప్రతి ఒక్క అడ్డంకికి, నీ ఒక ప్రతి బాధకి, నీ ప్రతి ఒక్క ఏడుపుకి కారణం నీ సంతానమే. అలాంటి సంతానం గురించి చెప్తాను, జాగ్రత్తగా వినుబిట్ట. అయితే వినకుండా మాత్రం వదిలిపోకు. వినకుండా పోయావు అంటే నిజంగా ఇంకా పశ్చాత్తాపడతావు, ఇంకా కన్నీళ్లు పెట్టుకుంటావు, ఇంకా కష్టాల్లోకి కూరుకుపోతావు. దాని నుంచి ఎలా బయటపడాలో కూడా చెప్తాను, జాగ్రత్త అంటూ బాబా గారు ఈరోజు ఒక నిగూఢ అర్థం దాగి ఉన్న ఒక హెచ్చరికతో కూడినటువంటి సందేశంతో వచ్చారండి. బాబా గారి మాటల వెనుక అర్థం తెలుసుకోవాలి, పరమార్థం తెలుసుకోవాలి అనుకుంటే కనుక వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చివరి దాకా చూసే ప్రయత్నం అయితే చేయండి. ఎందుకంటే ఇప్పుడు బాబా గారు చెప్పిన ప్రతి ఒక్క లక్షణము కూడా ప్రతి ఒక్క ఇంట్లో కూడా ఉంది. చాలా మంది ఇళ్లలో బిడ్డల మాట వినరు, అత్తమామలు సరిగ్గా చూసుకోరు, భర్త పట్టించుకోరు, భార్య సరిగ్గా పట్టించుకోదు, బిడ్డలు ఏడిపిస్తారు, పట్టెడు అన్నం పెట్టరు, తీసుకెళ్లి ఎక్కడో పడేస్తారు. ఎంత హీనంగా చూస్తారంటే కుక్క కంటే కూడా హీనంగా చూస్తూ ఉంటారు తల్లిదండ్రులని. అసలు ఎందుకు తెలుసుకోవాలి. బాబా గారు ఇవన్నీ ఎందుకు చెప్పబోతున్నారో తెలుసుకోవాలి. దాని వెనుక ఎంతో అర్థం ఉంటే గానీ ఈరోజు నీ కర్మలకు నీ సంతానమే కారణం అని చెప్పరు కదా, నీ సంతానమే నీ కర్మ అని అంటున్నారు కదా, తెలుసుకోవాలండి. మరి బాబా గారి సందేశాన్ని ఎక్కడ కూడా మిస్ అవ్వకుండా, స్కిప్ చేయకుండా పూర్తిగా చూసే ప్రయత్నం అయితే చేయండి. మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసింది. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందివ్వండి. అదే చెత్త హైప్ కూడా చేస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను. ఇక మీరు ఎన్నో చోట్ల జ్యోతిషం చెప్పించుకుని ఉండొచ్చండి. ఇక్కడ ఒకసారి చూడండి. ఎందుకంటే ఎలాంటి సమస్యలు ఇచ్చినా కూడా చిటికేసినంతలో పరిష్కరించడంలో 60 ఏళ్ల అనుభవం ఉన్నటువంటి దైవశక్తి కలిగినటువంటి గురూజీ శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిషం చెప్తారండి. గురూజీ సుబ్రహ్మణ్యరాజు గారు, #1 వశీకరణ స్పెషలిస్ట్. వీరి మొబైల్ నెంబర్ 96698772. ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కేవలం ఫోన్ ద్వారా, పూజల ద్వారానే, మీరు నేరుగా వెళ్లాల్సిన పని లేదు, పర్సనల్ గా మీట్ అవ్వాల్సిన పని లేదు. ఉన్న చోటని కదలకుండా, మూడో కంటికి తెలియకుండా మీ వంటి సమస్యలు సైతం మీరు పరిష్కరించుకోవచ్చు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలున్నా #1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి, నరఘోష, సంతాన సమస్యలు, మానసిక సమస్యలు, గుప్త సమస్యలు, భార్యాభర్తల మధ్య, లవర్స్ మధ్య అనుమానాలు, అపార్థాలు ఉన్న, థర్డ్ పర్సన్ ఉన్న, అత్తకోడల మధ్య సఖ్యత లేకపోయిన ప్రతి ప్రాబ్లం కి చక్కటి సొల్యూషన్ ఇస్తున్నారు. మీ వివరాలను చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతున్నారు. ఒక్కసారి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్ కి కాల్ ట్రై చేసి చూడండి. ఆ తర్వాత మీ హ్యాపీనెస్ మీరు నాతో షేర్ చేసుకుంటారు. ఇక బాబా గారి సందేశం విషయానికి వస్తే, బిడ్డ నువ్వు ఎన్నిసార్లు ఎన్ని ప్రశ్నలు నన్ను అడిగావో గుర్తుంది. బాబా, పిల్లలు చిన్నప్పటి నుంచే చాలా మొండిగా ఉన్నారు. కొంతమంది బిడ్డలు అయితే శాంతంగా అర్థం చేసుకుంటున్నట్లు ఉంటారు, కానీ నా బిడ్డలు మాత్రం అందరికంటే భిన్నంగా ఆలోచిస్తున్నారు. మరికొందరు ఎప్పుడు కూడా కోపంతో నిండి ఉంటున్నారు. ఎందుకు బాబా ఇలా? ఒకే ఇంట్లో పుట్టి పెరిగిన పిల్లలు కూడా ఒకే వాతావరణంలో ఒకేలా పెంపకం ఉన్నా ఎందుకు ఒకరితో ఒకరు
ఇంత భిన్నంగా ఉన్నారు? ఎందుకు పసిపిల్లవాడు తల్లిదండ్రుల కళ్ళల్లో ముద్దవుతాడు, మరొకడు ఎప్పుడూ కూడా ఎందుకు సమస్యల్లో చిక్కుకొని ఉంటాడు? ఎందుకు బాబా ఒక సంతానం తల్లిదండ్రుల ముసలితనానికి ఆధారం అవుతుంది, మరొకరు వాళ్ళను ఒంటరిగా వదిలేస్తున్నారు అని అడుగుతున్నావు కదా బిడ్డ. వీటన్నింటికి కారణం ఒకటే, కర్మ. అదే ఈ కర్మ పూర్వజన్మ రహస్యానికి కీలకం బిడ్డ. వాస్తవానికి నీ సంతానం నీ కర్మల ప్రతిబింబమే. నువ్వు మునుపటి రోజుల్లో చేసిన కర్మలు ఇప్పుడు సంతానం రూపంలో నీ ముందుకు వచ్చాయి. వాళ్ళ ప్రవర్తన, స్వభావం, వైఖరి అన్నీ నీ కర్మలకు అర్థమే. ఈ వీడియో చివరి వరకు విను బిడ్డ. ఈ సందేశం పూర్తి దాకా విను, ఎందుకంటే ఈ వీడియో నుంచి నీకు చాలా నేర్చుకోవటానికి దొరుకుతుంది, నీ జీవితం మార్చుకోవటానికి దొరుకుతుంది. నువ్వు వచ్చే జన్మలో కష్టాలు కన్నీళ్ల బారిన పడకుండా ఉండటానికి ఒక మార్గం దొరుకుతుంది. ఎంతో జాగ్రత్తగా వినటానికి ప్రయత్నించు. ఎన్ని పనులున్నా కాసేపు పక్కన పెట్టేసి. తల్లిదండ్రులు వాళ్ళ సంతానం నుంచి మంచి పేరు ప్రతిష్టలు తీసుకోవాలని, ప్రేమను చూపించాలని, గౌరవం ఇవ్వాలని అనుకుంటారు. కానీ చాలాసార్లు అలా జరగదు. కొందరు సంతానం అంత బాధ ఇస్తాయి, ఆత్మ వరకు కేకలు పెడతాయి. తల్లిదండ్రులకు చెడ్డ మాటలు, తిరస్కారం, మోసం, మరికొన్నిసార్లు వృద్ధాశ్రమం శిక్ష. ఇప్పుడు నీ మనసులో ప్రశ్న వస్తుంది, ఏ తప్పు చేయటం వల్ల ఇవన్నీ అనుభవిస్తున్నాను బాబా? జీవితాంతం కష్టపడి పెంచాను, చదివించాను, వాళ్ళ సుఖమే నా సంతోషం అనుకున్నాను, నా సుఖము సంతోషము అన్నీ త్యాగం చేసేసాను వాళ్ళ కోసం, బదులుగా ఏం దొరికింది బాబా అని అడుగుతున్నావు కదా. ఇదే పునర్జన్మ రహస్యం బిడ్డ. ఇది అకస్మాత్తుగా జరగదు. ఇది నీ కర్మలు తిరిగి వచ్చినట్లు నువ్వు ఏ జన్మలో ఎవరికైనా కూడా ఇచ్చిన బాధ ఇప్పుడు నీ సంతానం రూపంలో నీ జీవితంలోకి వచ్చింది. ఆ బాధని తిరిగి ఇవ్వటానికి కొన్నిసార్లు ఒక పిల్లవాడు తల్లిదండ్రులతో అంత బంధంగా ఉంటాడు, వాళ్ళ ఒక్క నిట్టూర్పు కూడా అతన్ని అల్లాడించేస్తుంది. అలాంటి పిల్లలు తల్లిదండ్రులకు నిజమైన వరం అవుతారు. అలాంటి పిల్లలు ఈ జన్మకు మాత్రమే చెందినవారు కారు. ఈ ఆత్మలు అనేక జన్మల నుంచి నీతో బంధం ఉన్నవి. నువ్వు ఏ జన్మలో ఎవరికైనా సేవ చేశావో, మమతను ఇచ్చావో, ఏ అనాథ పిల్లవాడినో దత్తత తీసుకున్నావో, ఆ ఆత్మ ఇప్పుడు నీ సంతానం రూపంలో వచ్చి నీ ప్రేమ అప్పు తీర్చుకోవటానికి వచ్చింది. మరోవైపు నువ్వు ఏ జన్మలో ఏ తల్లిదండ్రులను బాధ పెట్టావో, ఏ జన్మలో అవమానించావో, ఆ ఆత్మ ఇప్పుడు నీ సంతానం రూపంలో వచ్చి నిన్ను బాధ పెట్టడానికి వచ్చింది. ఇదే పునర్జన్మ సత్యం, ఇదే కర్మ న్యాయం. ఇది సంతానం తనలో ఒక సందేశం నుంచి పుట్టుకొస్తుంది బిడ్డ. నీ మునుపటి కర్మల ఫలితమే ఆ సందేశం. నీ సంతానం నీకు సంతోషాలు తెచ్చిందంటే నువ్వు మంచి విత్తనం వేశావని అర్థం. నీ జీవితంలో బాధలు సంతానం ద్వారా వచ్చాయి అంటే భగవంతుడు అన్యాయం చేశాడని కాదు, ఎప్పుడో ఏదో అన్యాయం చేశారని అది ఇప్పుడు మళ్ళీ తిరిగి వచ్చింది అని అర్థం చేసుకో. కర్మ ఆట చాలా సూక్ష్మంగా తీసుకుంటుంది తల్లి, కానీ న్యాయం తప్పకుండా చేస్తుంది. ఎప్పుడైనా ఆలోచించావా? ఎందుకు కొందరు పిల్లలు పుట్టినప్పటి నుంచే ఏదో జబ్బు ఉంటుంది? ఎందుకు ఒక పిల్లవాడు పుట్టగానే అనాథ అవుతాడు? ఎందుకు ఒక పిల్లవాడు అత్యాచారాలు ఎదుర్కొంటాడు? అంటే భగవంతుడు క్రూరుడా, లేదా భగవంతుడు న్యాయానికి మరొక పేరు ఏంటో తెలుసా? ఇదంతా అసంపూర్ణ కర్మల లెక్క. నువ్వు ఏ జన్మలో ఏ మనిషి బాల్యాన్ని దోచుకున్నావో ఇప్పుడు ఆ బాధే నిన్ను అనుభవిస్తోంది. నువ్వు ఇచ్చిన చీకటి మళ్ళీ నీ ఇంటికి తిరిగి వచ్చింది. అందుకే ఒక పిల్లవాడు నీ జీవితంలోకి వచ్చినప్పుడు కేవలం పెంచటమే కాదు, నీ కర్మలను శుద్ధి చేసుకోవటం కూడా ఎలా చెయ్యాలి. సంతానం గురించి ఎప్పుడు ఆందోళనలో ఉండే తల్లిదండ్రుల ఈ మాట వినడు, ఎప్పుడు కోపంతో ఉంటాడు, ఎప్పుడు ప్రేమ చూపడు. అలాంటి వాళ్ళు అర్థం చేసుకోవాలి, ఇది కేవలం పిల్లవాడి తప్పు కాదు, ఇది మీ పెంపకం తప్పు కాదు, ఇది మీ ఆత్మ విత్తిన విత్తనాలు ఇప్పుడు చెట్లుగా మారి ఫలాలు ఇస్తున్నాయి. ఎప్పుడు ముందు జన్మలో నువ్వు చల్లిన విత్తనాలే ఇవి. అవి అప్పుడు మంచి విత్తనాలు చల్లితే మంచి ఫలాలు నీకు ఇచ్చేవి. చెడ్డ విత్తనాలు చల్లావు, అప్పుడు ఇప్పుడు చెడు ఫలితాలనే నీకు ఇస్తున్నాయి. సంతానం ప్రవర్తన చూసి తమ కర్మల గురించి అంచనా వేసుకోవాలి. మరి ప్రస్తుతాన్ని మార్చి భవిష్యత్తును మెరుగుపరచండి. ఎందుకు? కర్మల నియమం ఏంటి? ఏమి విత్తుతారో అదే పండుతుంది. ఇప్పుడు మేలుకుంటే రేపటి రోజు మార్చవచ్చు. ఆశ్చర్యం కలుగుతుంది కదా తల్లి. ఒక పిల్లవాడు పూర్తిగా అన్యుడిలా ప్రవర్తిస్తాడు, ఇంట్లో ఉండి కూడా ఇంటివాడిలా అనిపించడు. అలాంటి ఆత్మలు మునుపటి జన్మల కసిని తీర్చుకోవటానికి వచ్చాయి. మీరు కలిగించినవి ఇప్పుడు నిశ్శబ్దంగా తిరిగి వచ్చి లెక్క సరిచేయటానికి ఇదే పునర్జన్మ గొప్ప రహస్యం. ఏ బంధం కూడా ఈ జన్మకే పరిమితం కాదు తల్లి. కొడుకు, తండ్రి, కూతురు, అన్నదమ్ములు ఇవన్నీ శరీరాల పేర్లు మాత్రమే. ఆత్మల ప్రయాణం దానికంటే చాలా ముందు. ఒక తల్లి ఏ జన్మలో చెల్లి ఉండొచ్చు, ఒక కొడుకు ఏ జన్మలో భర్త అయి ఉండొచ్చు. బంధాల ఈ జాలం
కర్మల దారంతో నేయబడి ఉంది. ఆ దారం విప్పే వరకు కూడా ఆత్మలు తిరిగి వస్తూనే ఉంటాయి. అందుకే సంతానం మీకు బాధ ఇస్తుంది అంటే ఏడవకు, లోపల చూడు. ఖచ్చితంగా నువ్వు లోపల చూసావు అంటే ఏ జన్మలో అతనికి ఆ బాధ ఇచ్చి ఉంటావు. మరి ఆ సంతానం వరంగా మారితే అతని తల ముద్దు పెట్టుకుని భగవంతుడికి ధన్యవాదాలు చెప్పు. నువ్వు ఎప్పుడో ఏ ఆత్మ బాష్పాలు తుడిచావో ఇప్పుడు ఆ ఆత్మ నీకు ఆశీర్వాదంగా వచ్చింది, మంచి బిడ్డగా. ఇదే కర్మ. పునర్జన్మ లోతు కనిపించేది, అంతా ఇంత కాదు. ఇక్కడ అంతా కూడా కనిపించదు బిడ్డ. నీ సంతానం నీ నీడలే. వాళ్ళ ప్రవర్తనలో నీ పాత కర్మల ఛాయలు కనిపిస్తాయి. ఇప్పుడు ప్రశ్న ఉంది కదా, ఏం తప్పు చేశాం, మార్చుకోవటం సాధ్యమేనా బాబా అంటూ. ఖచ్చితంగా ఇది మానవ జీవిత కర్మను మార్చుకోవాలి బిడ్డ. ఎందుకంటే ఇప్పుడు నువ్వు ప్రేమ ఇవ్వు, ప్రేమ తిరిగి వస్తుంది. క్షమించు, గాయాలు మానుతాయి. సంతానం తప్పుదారిలో ఉంటే వాళ్లను శపించుకో, ప్రేమతో ఓర్పుతో మార్చు. ఎందుకంటే ఇవి నీ అసంపూర్ణ కర్మలు ఇప్పుడు పూర్తి అవ్వటానికి వచ్చాయి. ఈ సందేశం చివరి వరకు విను, నీకు అర్థమవుతుంది. చాలా నేర్చుకోవటానికి దొరుకుతుంది. ఎందుకో తెలుసా, ఈ క్షణంలో ఇప్పుడు నీ సంతానం మాట వినటం లేదని, కష్టపెడుతున్నారని, బాధ పెడుతున్నారని, చెడు అలవాట్లకి బానిసలయ్యారు అని వాళ్ళని తిట్టి శపిస్తే మళ్ళీ వచ్చే జన్మలో కూడా నీకు మళ్ళీ అదే దొరుకుతుంది. వాళ్ళను ప్రేమగా మెల్లిగా మార్చుకోవటానికి, ప్రేమగా దగ్గరికి తీసుకోవటానికి వాళ్ళకు అర్థమయ్యే విధంగా చెప్పు. వాళ్ళు అర్థం చేసుకుంటే, నీ ప్రేమను అర్థం చేసుకుంటే వచ్చే జన్మలో వాళ్ళు నీకు అద్భుతమైన ఒక వరమైన బిడ్డగా పుడతారు. అమితమైన ప్రేమను చూపిస్తారు. బంధాల్లో శాంతి కావాలంటే ఆత్మల కర్మల శుద్ధి కావాలి. బయట పూజలు మాత్రమే కాదు బిడ్డ, లోపల నిజాయితీతో సంతానంతో ప్రేమ బంధం పెట్టుకోండి. కేవలం హక్కు కాదు, వాళ్ళను గర్జించే ముందు ఆత్మతో మాట్లాడు. ఇది నా మాట తప్ప, ఇది దీని ప్రవర్తన నాకు బాధ ఇస్తుందా? ఈ ప్రశ్న అడిగితే ఆత్మ మేలుకుంటుంది. ఆత్మ మేలుకుంటే కర్మలు కాలిపోతాయి. అప్పుడే ఆ ఆత్మ అద్భుతం చేసేలా చూస్తుంది. ఎందుకంటే ఒక చెడ్డ పిల్లవాడు మారిపోవటానికి నువ్వు ప్రేమగా మాట్లాడినప్పుడు ఒక చెడ్డ పిల్లవాడు కూడా మారిపోతాడు. ఒక మాటను దాగున్న మనసు మళ్ళీ కలుస్తుంది. ఒక విరిగిన బంధం మళ్ళీ వికసిస్తుంది. గుర్తుంచుకో, భగవంతుడు గుడిలో మాత్రమే కాదు, నీ సంతానంలో ఉన్నాడు. నీ కర్మల లెక్క అక్కడే రాసి ఉంది. వాళ్లను మెరుగుపరచాలి అంటే నువ్వు మెరుగుపడు. వాళ్ళను అర్థం చేసుకోవాలంటే నీ కర్మలను నువ్వు అర్థం చేసుకో. ఎందుకంటే ఈ జీవితం ఒక అధ్యాయం మాత్రమే. ఆత్మ పుస్తకంలో ఇంకా చాలా అధ్యాయాలు మిగిలి ఉన్నాయి. ఈ జన్మలో ప్రేమ, సేవ, క్షమ, భాష నేర్చుకుంటే తర్వాతి జన్మలో అదే ఫలితం వస్తుంది, అదే ఫలం లభిస్తుంది. మరి నీ ఆత్మ కూడా ఎవరికో వరంగా మారచ్చు. ఉదాహరణకు, ఒక తల్లి తన అత్తగారిని అవమానించింది, గౌరవం ఇవ్వలేదు, ముసలితనాన్ని భారంగా అనిపించింది. ఇప్పుడు ఆ తల్లి ముసలిదయింది. తన సంతానం తనకు ఆధారం అవుతుందని ఆశిస్తోంది. కానీ ఆ సంతానమే ఆమెను అవమానిస్తోంది, తిట్లు పెడుతోంది. ఆమె గురించి అడగదు, పట్టించుకోదు. ఇప్పుడు ఆ తల్లి అంటుంది, నేను పిల్లల కోసం అన్ని చేశాను, ఎలాంటి శిక్ష ఎందుకు బాబా నాకు అని. కానీ ఆమె మర్చిపోతుంది, ఒకప్పుడు ఆమె చేతుల్లో ఏ ముసలి హృదయానికి ఇచ్చిన బాధ ఇప్పుడు తిరిగి వచ్చింది. తేడా ఒకటే, అప్పుడు ఆమె కోడలు, ఇప్పుడు తల్లి పాత్రలో మారాయి, అంతే. ఇదే కర్మ. మరొక ఉదాహరణ బిడ్డ, ఒక వ్యక్తి చాలా కష్టపడ్డాడు, కానీ ఇతరుల పురోగతిని చూసి మండిపోయేవాడు. వాళ్ళ పిల్లలకు చెడు కోరుకునేవాడు, వాళ్లను తక్కువ చేయడానికి ప్రయత్నించేవాడు. ఎవరి పిల్లలు తప్పుదారిలో పడితే చూసి సంతోషించేవాడు. ఇప్పుడు అతని పిల్లలు అదే దారిలో తడబడితే అంటాడు, భగవంతుడా, నాతో ఎందుకు ఇలా జరుగుతోంది, నాకే ఎందుకు ఇలా జరుగుతోంది అని. కానీ భగవంతుడు ఏం చేయటం లేదు. ఇది నీ శక్తి, నీ కర్మే తిరిగి వచ్చింది. నువ్వు ఎవరినో ఏ దారిలోనో తోసేసావు, ఇప్పుడు అదే దారి నీ వాళ్ల కోసం తెరుచుకుంది. ఇది నీ పూర్వజన్మ కర్మ. ఏం విత్తావో అది ఇప్పుడు నీకు కనిపిస్తుంది. కొన్నిసార్లు చూస్తావు కదా తల్లి, ఒక పిల్లవాడు చిన్నప్పటి నుంచి ఆధ్యాత్మికంగా ఉంటాడు, చాలా సహజంగా శాంతిగా ఉంటాడు, గుళ్లకు వెళ్ళాలని అనిపిస్తుంది, మంత్రాల్లో మునిగిపోతాడు, తరచూ ఒంటరిగా భగవంతుడితో మాట్లాడతాడు. అలాంటి పిల్లవాడు కొత్త కాదు. ఆ ఆత్మ ముందు కూడా సాధన చేసింది. బహుశా మునుపటి జన్మలో అసంపూర్ణ సాధన వదిలేసింది, ఇప్పుడు తిరిగి వచ్చి పూర్తి చేయటానికి వచ్చింది. నువ్వు అలాంటి పిల్లవాడిని కన్నావు అంటే నీలో కూడా ఆ సంస్కారాలు ఉన్నాయి. లేదా నువ్వు ఏ యోగినో సాధువునో సేవ చేశావు, అందుకే ఈ పవిత్ర ఆత్మ నీ ఇంటికి వచ్చింది. అలాంటి పిల్లలు వరాలుగా పుడతారు. వాళ్ళలోని శక్తి గుర్తిస్తే నీ కులం మొత్తం కూడా ఉద్ధరణ అవుతుంది. దీనికి విరుద్ధంగా ఒక పిల్లవాడు చిన్నప్పటి నుంచే అబద్ధాలు, దొంగతనాలు, కొట్లాటలు, పెద్దలను గౌరవించడు, ఎంత చెప్పినా మారడు,
తన తల్లిదండ్రులు బాధపడతారు పిల్లవాడిని చూసి. చుట్టుపక్క ఉన్న వాళ్ళు కూడా తిట్లు పెడతారు, శాపనార్థాలు పెడతారు. తమ కర్మల మీద అనుమానం వస్తుంది. కానీ బహుశా ఆ పిల్లవాడు అందుకే వచ్చాడు. నీలోని క్షమ, సహనం, నిరుపాధిక ప్రేమ పరీక్షను తీసుకోవటానికి. నువ్వు మునుపటి జన్మలో ఎవరి మీదనో ద్వేషం పెంచుకున్నావు. ఆ ఆత్మ ఇప్పుడు నీ ఇంటికి వచ్చింది. ఇప్పుడు దాన్ని నువ్వు పెంచాలి. ఇది పునర్జన్మ ఆట. అదే ఆత్మలో లెక్క పూర్తయ్యే వరకు కూడా తిరిగి వస్తూనే ఉంటాయి. కొన్ని ఆత్మలు బారు జన్మలు ఎత్తినా కూడా వస్తూనే ఉంటాయి. ప్రపంచం చూడటానికి మాత్రమే కాదు, కొన్ని అసంపూర్ణ పనులు పూర్తి చెయ్యటానికి, కొన్ని పాత అప్పులు తీర్చడానికి, కొన్ని బంధాలు నిర్వహించడానికి, కొన్ని తప్పులు సరిచేయటానికి. అదే ప్రక్రియలో ఆ ఆత్మలు మన ఇంట్లో జన్మిస్తాయి. కొన్ని తల్లిగా, కొన్ని కొడుకుగా, కొన్ని చెల్లిగా, కొన్ని అన్నగా, అసంపూర్ణంగా వదిన బంధాలు, దిగమింగిన భావాలు, అడగని క్షమాపణలు అవన్నీ పునర్జన్మ ద్వారా మళ్ళీ నీ ముందుకు వస్తాయి. అందుకే ఒక పిల్లవాడి కళ్ళల్లోకి చూసినప్పుడు కొన్నిసార్లు అనిపిస్తుంది కదా, ఈ కళ్ళు నిన్ను ముందే తెలుసు అని, నీకు ముందే తెలుసు అని, ఏదో చెప్పాలనుకుంటున్నాయి అని. మునుపటి జన్మ సంభాషణ అసంపూర్ణంగా వదిలి వచ్చాయి. కొన్నిసార్లు తల్లిదండ్రులు చాలా మంచివాళ్ళు అయి ఉంటారు, కానీ వాళ్ళ సంతానం చాలా చెడ్డ, స్వార్థపరులు, పతన దశలో ఉంటారు. అప్పుడు ప్రజలు అంటారు, ఇంత మంచి తల్లిదండ్రులు ఇలాంటి సంతానం ఎలా కలిగింది అని. ఆ జవాబు ఏంటో తెలుసా? ఈ జన్మల కర్మ ఫలితం ఈ జన్మలోనే రావాలని అవసరం లేదు కదా. ఇది నీ ఇంట్లో పుట్టిన ఆ ఆత్మకు నీకు అనేక జన్మల పాత బంధం ఉండొచ్చు. నువ్వు ఇప్పుడు మంచివాడివి, కానీ ఎప్పుడో ఎవరి ఆత్మకు ఎంత గాయం చేశావో ఆ ఆత్మ ఇప్పుడు నీ జీవితంలోకి వచ్చి లెక్క సరిచేసుకుంటోంది. లెక్క సరిచేసుకోవాలని ఆలోచిస్తోంది. ఒక వ్యక్తి ప్రతి జన్మలో ఇతరులకు ప్రేమ, సేవ, సహాయ భావన ఉంచితే అతని తర్వాత సంతానంలో అదే లక్షణాలు రావా? ఖచ్చితంగా వస్తాయి బిడ్డ. ఎందుకంటే ఆత్మలు ఒక శక్తి, ఆ శక్తి గౌరవం, శాంతి ఉన్న చోటకే వెళ్తుంది. నువ్వు ఏ ఆత్మకు ఎప్పుడు ప్రేమ ఇచ్చావో అది తిరిగి వచ్చి నీకు అదే ప్రేమనిస్తుంది. కొన్నిసార్లు స్నేహితుల రూపంలో, సంతానంగా, కొన్ని జీవిత భాగస్వామి. ఇది పునర్జన్మ. అందమైన రూపంగా ఆత్మలు తిరిగి వస్తాయి. అసంపూర్ణ ప్రేమ పూర్తి చేయటానికి నువ్వు నీ సంతానం నీకు సుఖం, గౌరవం కారణం కావాలంటే ఇప్పటి నుంచి నీ కర్మలను సరిచేయటం మొదలుపెట్టు. ఇతరుల తల్లిదండ్రులను గౌరవించు. అనాథలకు సహాయం చెయ్యి. అప్పుడు ప్రపంచానికి ఎంత ప్రేమ ఇస్తావో అంత శుభ ఆత్మలు నీ జీవితంలోకి తిరిగి వస్తాయి. ఇప్పటి వరకు తప్పు జరిగితే పశ్చాత్తాపం మాత్రమే కాదు, దాన్ని సరిచేయడానికి మంచి చెయ్యి. కర్మల ఆలోచనలతో కాదు, చర్యలతో మారతాయి తల్లి. చాలా మంది భ్రమలు. పిల్లలు భగవంతుడు ఇస్తాడు, మన తప్పేంటి? కానీ సత్యం తెలుసా? భగవంతుడు కేవలం ఒక మాధ్యమం. ఆత్మ ఎక్కడ పుట్టాలి, అది ఆత్మ నీ కర్మల నిర్ణయం మీదనే ఆధారపడుతుంది. నీ సత్కర్మలు నువ్వు చేస్తే ఉన్నత ఆత్మలైనటువంటి బిడ్డలను, వ్యక్తులను పొందుతావు. నీలో కోపం, ద్వేషం, మోసం, లోభం ఉంటే అదే శక్తితో మునిగిన ఆత్మలు ఆకర్షితమవుతాయి నీ వైపు. ఇలాంటి ఇంటి వాతావరణం అందుకే శుద్ధిగా ఉంచాలి. మనసు ప్రశాంతంగా ఉంచాలి. సాత్విక ఆలోచనలతో ఉండాలి. మనసులో ఎప్పుడు అలజడి, కోపం, చిరాకు ఉండనివ్వకూడదు. అలా ఉంటే ఎదుటి వాళ్ళ మీద వాళ్ళు ఏది చేసినా తప్పుగా కనపడుతుంది. వాళ్ళని బాధించాలి అనిపిస్తుంది, ఏదో ఒక మాట అనాలి అనిపిస్తుంది. ఆ కర్మలు మళ్ళీ తిరిగి వస్తాయి. మన ఇల్లు, మన ఒళ్ళు, ఇంటి వాతావరణం శుభ్రంగా ఉంటే మన ఆలోచనలు, మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది. ప్రతి జీవి మీద కూడా కరుణ ఉంచు. అదే నీకు రాబోయే తరానికి పునాది అవుతుంది. ఇప్పుడు నీ మనసులో ప్రశ్న, ఈ జన్మలో ఈ కర్మలను మార్చి పిల్లల భవిష్యత్తును కూడా మెరుగుపరచొచ్చా బాబా? పాత పాపాల ప్రాయశ్చిత్తం చేసి జీవితంలో శాంతి, ప్రేమ, గౌరవం తెచ్చుకోవచ్చా? ఈ జన్మలో ఏదైనా చేసి తర్వాత ఆత్మలు తిరిగి వచ్చినప్పుడు బాధ కాకుండా సుఖం తెచ్చేలా చెయ్యవచ్చా? కదా, ఇది ఉంది కదా బిడ్డ నీ మనసులో. సమాధానం విను. అవును. కర్మ సిద్ధాంతం కేవలం శిక్ష మాత్రమే కాదు, మార్పు అవకాశం కూడా ఇస్తుంది. భగవంతుడు చేసిన నియమం ఆత్మ మేలుకుంటే దిశ మారవచ్చు, గతి మారవచ్చు. నువ్వు అనుభవిస్తున్నావా? నీ సంతానం నిన్ను అర్థం చేసుకోవటం లేదు, భారంగా అయిపోయింది, హృదయాన్ని బాధ పెడుతున్నారు. అయితే మొదటి అడుగు లోపలికి చూడు, ఏడవకు. నిన్ను నువ్వు శపించుకోకు, తిట్టుకోకు. కేవలం ఎప్పుడు ఏ జన్మలో ఏ ఆత్మకు అన్యాయం చేశానో అని తెలుసుకోవటానికి ప్రయత్నించు. ఆ భావంతో ముందు నీకు నువ్వు క్షమాపణ అడుగు. తర్వాత భగవంతుడిని మరియు ఆ ఆత్మను ఇప్పుడు అడుగు. నీ కొడుకు లేదా నీ కూతురు రూపంలో నీ ముందు కూర్చొని ఉన్నారు. వాళ్ళని చూసి కేవలం పిల్లలుగా కాదు, నడిచే ఆత్మలుగా చూడు. నీ పాత జన్మ కథ పూర్తి చేయటానికి వచ్చిన చైతన్యంగా నువ్వు ఆ చైతన్యానికి గౌరవం ఇవ్వటం మొదలు పెడితే పాపకర్మలు కాలిపోతాయి. చాలా మంది అంటారు,
నేను ఎవరికి ఏమి చెడు చేయలేదు కదా, అయినా ఎందుకు ఇలా అని. కానీ వాళ్లకు తెలియదు బిడ్డ, ఆత్మ ప్రయాణం వేల సంవత్సరాలు సాగుతుంది. ఎప్పుడు ఏ జన్మలో ఏం చేశావో ఎవరికి తెలుసు. అందుకే గొప్ప ఉపాయం ప్రతిరోజు కూడా నిన్ను నువ్వు మెరుగుపరుచుకోవటం, ప్రతిరోజు ప్రతి ఆత్మకు ప్రేమ ఇవ్వటం, ప్రతి బంధానికి గౌరవం ఇవ్వటం. ఎందుకంటే ఈ రోజు చేసింది రేపు తిరిగి వస్తుంది. కర్మ నియమం అదే. రాబోయే తరాలు నిన్ను గర్వపడేలా చెయ్యాలి అంటే కేవలం డబ్బు చదువు ఇస్తే సరిపోదు. సంస్కారాలు ఇవ్వు. సంస్కారాలే ఆత్మతో ప్రయాణిస్తాయి, తర్వాత జన్మలో నీ ఇంటికి తిరిగి వస్తాయి. పిల్లలకు ప్రేమ, క్షమ, సేవ, భాష నేర్పించండి. తర్వాత నువ్వు ఈ భూమి మీద జన్మించినప్పుడు అదే పిల్లల వంశంలో అదే సంస్కారాల ఇంట్లో జన్మిస్తావు. అప్పుడు ఆ ఇల్లు 4 గోడలు మాత్రమే కాదు, ఆత్మశాంతికి ఆలయం అవుతుంది. ఇక్కడ గుర్తించు, ఈ జన్మలో ఏ బీద బాలుడికైనా సహాయం చేస్తే, ఏ ముసలివాడికైనా ఆధారం ఇస్తే, ఆకలితో ఉన్న జంతువుకి ఆహారం పెడితే, ఇది నువ్వు చేసే చిన్న కర్మ మాత్రమే. ఒక విత్తనం వేస్తున్నావు, ఆ విత్తనం రాబోయే జన్మల్లో ఏ ఆత్మనో నీ జీవితంలోకి ఆకర్షిస్తుంది, పంపిస్తుంది. అది నీకు అదే దయ, ప్రేమ ఆధారం ఇస్తుంది. నువ్వు పిల్లల నుంచి నిజమైన ప్రేమ కావాలి అనుకుంటే ముందు ప్రపంచానికి ఆ ప్రేమ ఇవ్వు. నిరుపాధికంగా, నిరీక్షణ లేకుండా, లెక్క లేకుండా. చాలాసార్లు తల్లిదండ్రులు పిల్లల మీద చాలా ఆశలు పెట్టుకుంటారు. ఆ ఆశలు బద్దలైతే బంధాలు, విశ్వాసం, నమ్మకం విరిగిపోతాయి. కానీ నువ్వు అర్థం చేసుకుంటే ఈ ఆత్మ నీ ఇంటి, నీ సేవ చేయటానికి మాత్రమే కాదు, తన కర్మ లెక్కలు సరిచేయటానికి వచ్చిందని. ఇప్పుడు నువ్వు ఆశలు వదిలేస్తావు, కేవలం ప్రేమ ఇవ్వటం మొదలు పెడతావు. అక్కడి నుంచే నీ మోక్ష మార్గం మొదలవుతుంది. బంధాలను లావాదేవీలుగా కాకుండా సేవ, స్వీకృతి భావంతో నిర్వహిస్తే కర్మ బంధాలు విరుగుతాయి. ఆత్మ మోక్షం పొందటం మొదలవుతుంది. ప్రతి ఆత్మకి మోక్షం కావాలి బిడ్డ. అది అసంపూర్ణ కర్మలు పూర్తి చేసినప్పుడు అవుతుంది. ఇన్ని గందరగోళాలను ప్రేమతో కరిగించినప్పుడు, అన్ని బాధలకు క్షమతో జవాబు ఇచ్చినప్పుడు మాత్రమే వస్తుంది. నువ్వు సంతానంతో ఇది నా కర్మ ఫలితమే అని భావిస్తే వాళ్లను దోషులుగా చూడవు. ప్రేమను ఇస్తావు. అదే ప్రేమ ఆత్మను మారుస్తుంది, స్వభావాన్ని మారుస్తుంది, దిశను మారుస్తుంది. ఆత్మ తనను తాను అర్థం చేసుకుంటే తానే మారటం మొదలు పెడుతుంది. చాలాసార్లు చూసావు కదా బిడ్డ, ఒక పిల్లవాడు మొదట చాలా కోపిష్టి, కానీ కొంతకాలం తర్వాత పూర్తిగా శాంతంగా మారిపోయాడు. ఒక సంతానం తిరుగుబాటు, కానీ ఒకరోజు తల్లిదండ్రుల సేవలో పడిపోతుంది. ఇది అద్భుతం కాదు, కర్మశక్తిలో వచ్చిన మార్పు. ప్రేమ, క్షమ, శక్తి కర్మల మీదనే భారీ అయితే ఆత్మలు మెత్తబడతాయి, భారం తగ్గుతుంది. అప్పుడు విరిగిన బంధం మళ్ళీ కలుస్తుంది. పునర్జన్మ గొప్ప రహస్యం. ఏ ఆత్మ శాశ్వత శత్రువు కాదు బిడ్డ, ఏ ఆత్మ శాశ్వత మిత్రుడు కాదు. ఇది భావాలు, కర్మలు, ఆత్మిక బంధాల ప్రయాణం. ఈరోజు నీ పిల్లవాడు రేపు నీ గురువు అవ్వచ్చు, ఈరోజు నీ శత్రువు రేపు నీ కొడుకు అవ్వచ్చు. ఇదే విశ్వ న్యాయం. ఆత్మ అద్భుత ప్రయాణం, కానీ ఈ ప్రయాణాన్ని అందంగా చేయటం నీ చేతుల్లో ఉంది. ఈరోజు ఏం చేస్తావో అది నీకు తిరిగి వస్తుంది. తక్కువ కాదు, ఎక్కువ కాదు. ఇప్పుడు నిర్ణయం నీదే. నీ కర్మలతో నువ్వు నీ పిల్లల్ని వరంగా చేస్తావా? భారంగా నీ జీవితాన్ని కరుణ, ప్రేమ, సేవతో నింపేస్తావా? తర్వాత ఆత్మ తిరిగి వచ్చినప్పుడు కృతజ్ఞతతో వస్తుంది, ప్రతీకారంతో కాదు. ఈ నిర్ణయం ఒక్క క్షణంలో తీసుకోవచ్చు. ఆ క్షణం నువ్వు నీ ఆత్మతో నిజం మాట్లాడినప్పుడు, సంతానాన్ని భగవంతుడి రూపంగా చూసినప్పుడు, ప్రతి కర్మను తపస్సుగా మార్చినప్పుడు. ఇదే మార్గం. పునర్జన్మ బాధను పునర్జన్మ అందంగా మారుస్తుంది. చివరిగా ఇదే చెప్పాలి బిడ్డ, నీ సంతానం యాదృచ్ఛికం కాదు. వాళ్ళు నీ కర్మల సంతానం. వాళ్ళ ప్రవర్తన నీ రాసిన గతం, వాళ్ళ భవిష్యత్తు నువ్వు ఈ రోజు కర్మల మీద ఆధారపడి ఉంది. ఇప్పుడే మేలుకుంటే నీ పిల్లల జీవితం మాత్రమే కాదు, నీ ఆత్మను కూడా అనేక జన్మల గందరగోళాల నుంచి విముక్తి చేయవచ్చు. అందుకే ప్రేమ చెయ్యి, క్షమించు, సేవ చెయ్యి. ఎందుకంటే ఇదే విత్తనం రేపు నీ జీవితంలో అతి అందమైన ఆత్మలను ఆకర్షిస్తుంది, మహావృక్షం అవుతుంది, నీడవుతుంది. ఇప్పుడు నువ్వు చెప్పగలవు, అవును నా సంతానమే నా కర్మ. ఇప్పుడు నా కర్మ ప్రేమ. కొన్ని బంధాలు ఎంత దగ్గరైనా కూడా అంతే బాధను కలిగిస్తాయి. అప్పుడు నీకు అర్థమవుతుంది ఇదంతా పూర్వజన్మ కర్మల ఫలమేనని. సంతానం అంటే మనం చేసిన కర్మల వలనే వాళ్ళు ఈరోజు మనల్ని బాధ పెడుతున్నారు అన్నది నీకు అర్థమవుతుంది. ఈ సత్యం తెలుసుకుంటే బిడ్డలని తిట్టవు, బిడ్డలని దూషించవు, బిడ్డలకి శాపనార్థాలు పెట్టవు, వాళ్ళ మీద కోపం చూపించవు. ఇప్పుడు వాళ్ళని ప్రేమతో సరిదిద్దుకో. వచ్చే జన్మలో నీకు అద్భుతమైన బిడ్డలు పుడతారు. మనం చేసిన కర్మలే మన జన్మను నిర్ణయిస్తాయి బిడ్డ, మన బంధాలను నిర్ణయిస్తాయి. కాబట్టి నీ సాయి చెప్పిన ప్రతి ఒక్క మాట మనసులోకి తీసుకుని మంచిగా ఉండటానికి ప్రయత్నించు.
ఆ జన్మలోనైనా కష్టాలు కన్నీళ్లు లేని జీవితం నువ్వు గడపాలని నేను ఆశీర్వచనం ఇస్తున్నాను అంటూ బాబా గారు ఈరోజు ఒక అత్యద్భుతమైన సందేశంతో మన ముందుకు వచ్చారండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు బాబా గారి అద్భుతమైన సందేశంతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖిన భవంతు. ఓం సారా.